మూడు మండలాల గ్రామ ప్రజలందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఒకటి, సంక్రాంతి పండుగని పురస్కరించుకొని మన దగ్గర గౌరవ డీజీపీ గారు, మన పోలీస్ శాఖ డీజీపీ హెడ్ ఆయన ద్వారా అరైవ్ అలైవ్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఈరోజు ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ ఏంటంటే డిఫెన్సివ్ డ్రైవింగ్. అంటే మేము ఎప్పుడు చెప్తా ఉంటాం, హెల్మెట్ పెట్టుకోవాలా, లైసెన్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ కూడా ఉండాలి, డాక్యుమెంట్ ఉండాలి, అదేవిధంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలనే ఉద్దేశంగా ఇతర వ్యక్తిని కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఇదే జంక్షన్ ఉంది, మనకు టీ జంక్షన్ లాగా ఉంది. ఇటుకెళ్ళి వచ్చేవాళ్ళు, ఇటు వెళ్ళిపోయే వాళ్ళు అది కనబడదు, అవునా కాదు? అంటే కొంచెం జంక్షన్ ఉన్న కాడ, ఏదైనా స్కూల్ ఉన్న దగ్గర, హాస్పిటల్ ఉన్న దగ్గర, ఏదైనా విలేజ్ ఎంటర్ అవుతున్నాం, ఆ టైంలో మనం ఏంటంటే కొంచెం ప్రాపర్గా చూసుకొని డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటాం. డిఫెన్సివ్ డ్రైవింగ్ అని అంటే మనము రోజుల కార్యక్రమాలు జరుగుతుంది. అంటే ప్రతిరోజు ఇక్కడే ఉండవు, డిఫరెంట్ విలేజ్లలో అంటే ఒక్కొక్క రోజు హెల్మెట్ మీద, ఒక్కొక్క దాని మీద, ఇన్సూరెన్స్ మీద, డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ఇట్లాంటి కార్యక్రమాలు అర్థమైపోతాయి. రీసెంట్గా మనకు మహబూబ్ నగర్ జిల్లాలో అనుకుంటా ఈ బెంగళూరు నుండి వచ్చే వెహికల్ ఒకటి బస్ కింద ఒక తాగి నడిపినటువంటి ఒక యువకుడు ఆ బండి టూ-వీలర్ బస్ డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేది అలవాటు చేసుకోవాలా. అదేవిధంగా మీరు వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ అనేది పెట్టుకోవాలి. ఎస్పెషల్లీ ఈ సంక్రాంతి ఎందుకంటే ఈ చైనా మాంజా కానీ లేకపోతే ఇంకా వేరే ఏదన్నా తాడు వల్ల మన ఈ వెనుక భాగం అనేది కట్ చేసి సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రాణానికే కాదు, మన కుటుంబానికి రక్ష. మనం అందరం సంతోషంగా ఉంటేనే మన ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. ముందు మన బాధ్యత, మనం ఒక్కడం చేయడం కాదు, మనతో పాటు 10 మందిని మోటివేట్ చేయగలగాలి హెల్మెట్ పెట్టుకోమని చెప్పి. ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని మనం కూడా మొదలు పెడతాం. అలాగే అందరం ఒకరికొకరు సహకరించుకుని గ్రామ ఎందుకంటే ఎక్కువ ఈ చూస్తున్నాం. ఇప్పుడు ముందైతే మన చౌరస్తాలో బాగా అవుతుంది, ఇప్పుడు మన వాళ్ళు చేసిన సార్ చాలా కంట్రోల్ అయింది. ఎన్ని యాక్సిడెంట్లు అవుతుందంటే అన్ని యాక్సిడెంట్లు ఏంటంటే ఇట్లా పోతుంటే కూడా మళ్ళీ రివర్స్ వస్తారు, కావాలని రివర్స్ వస్తారు. ఇంత దెబ్బలు జరిగి కాలు చేసి తిరిగి బెడ్ మీద అంటే లేకపోతే రావాలి. అలాగే పెట్టిండు, ప్రోగ్రామ్ పెట్టిండు. దాని మీద అందరి బాధ్యత తీసుకోవాలి. ఎవరింత జరిగినా, ఎవరికి కాలు జరిగినా, ఎవరికి చేసినా మనం ఒక తోటల గురించి అయినా మనదే అనుకొని ఫీల్ కావాలి. నలుగురికి చెప్పాలి. చిన్నపిల్లలకు బండి ఇవ్వకుండా, చిన్నపిల్లలకి ఇస్తే ఏంటంటే వాడు ఎటు పోవాలో తెలుస్తుంది. బ్రేక్ వస్తానా, సెక్యులేటర్ వస్తానా, అవసరం వచ్చినప్పుడు ఏదొస్తానో తెలుస్తలేదు వాళ్ళకు. ఆ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇప్పుడు ముందుకే వచ్చేసరికి ఒక స్పీడ్ వస్తున్నారు, వచ్చేసరికి వీళ్ళు ఇది వచ్చేసరికి ఏది వస్తానో ముందు బ్రేక్ వచ్చేవారో ముందు అనుకుంటున్నారు. ఇట్లా చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. దయచేసి పోలీసు వాళ్ళు మనకు అన్ని రకాల అవేర్నెస్ క్యాంపులు పెడుతున్నారు. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా పెట్టారు. తాగి ఎక్కువ మటుకు జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు చెక్ చేస్తే చాలా మంచిది, కొద్దిగా కంట్రోల్ అవుతాం కదా. 3 పెగ్గుల బదులు 1 పెగ్గు తాగుతుండొచ్చు. మన శరీరానికి కూడా మంచిదే కదా, అది మనకు కూడా మంచిది కదా. మన భార్య పిల్లలు, మనము, మన బండి, మన శరీరం అన్నీ మన కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి దయచేసి ఇవాళ ఏదైతే ప్రోగ్రామ్ చేస్తున్నామో ప్రతి ఊళ్ళో చేస్తామంటున్నారు. అందరం సహకరిద్దాం. సార్కు సహకరించి ఊరికి కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, పండగకోలే లేనిపోని ఏ ప్రమాదం జరిగినా కానీ ఇప్పుడు ఎవరో మన ఫ్రెండ్ కొడుకు కానీ బిడ్డ కానీ ఏదైనా జరిగినా అయ్యో ఇట్లా జరిగిందా అని అనుకుంటాం. అయ్యో ఆ క్షణము ఆ పతంగా ఎగిరిపోతే మంచిగా ఉంటుండే కదా అనుకుంటాం. మొన్న ఒక చూడండి, ఒక యూఎస్ పోయేది ఉండే. యూఎస్ పోయేటైనా ఒక 15 నిమిషాలు అయితే బస్సులో ఎక్కి ఆయన కార్లు ఎక్కి వెళ్ళిపోతుండే. ఆయన ఏం చేసిండు, సడన్గా గల్లీలోకి వెళ్ళి వచ్చిండు. ఈ గల్లీలో చట్టమని కొట్టి మారేసిండు. ఆయన కొట్టేసరికి పడి అవుట్ అయిపోయిండు. ఈయనకి ఎంత అంటే ఆ క్షణం చూడండి, ఆ క్షణం తప్పించుకుంటే ఆయన ఇలా ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయి యూఎస్ వెళ్ళిపోయింది ఆయన. కానీ పోలేకపోయింది. ఏంటి అక్కడ స్పీడ్లో కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చేయకుండా మంచిగా ఉంటారని మనం దాన్ని కూడా అన్ని విధాలుగా సహకరిస్తామని అవకాశం ఇచ్చిన కార్యక్రమం మా రైతు క్లబ్ తరఫున, భారతీయ తరఫున, మన ఊరు ప్రజల తరఫున అందరికీ ధన్యవాదాలు. అట్లనే మీ అందరూ కూడా సహకరించారు. అదేవిధంగా మీరు మేము చెప్పిన ఏదైతే మాటలు ఉన్నాయో వాటిని పూజా తప్పకుండా మీరు అమలు చేస్తారని చెప్పేసి, ఆచరిస్తారని చెప్పేసి మీరు మాటిస్తున్నారని నేను ఈ సందర్భంగా అనుకుంటున్నాను. రేపటి నుండి ఈ సెంటర్లను పెట్టేసి ఎవరైతే హెల్మెట్ లేకుండా పోతారో చందూర్ మరియు వర్ణి మండల ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మా పోలీస్ శాఖ తరఫున. అదేవిధంగా ఈ అరైవ్ అలైవ్ అనే ఒక
మంచి కార్యక్రమాన్ని రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా గౌరవ డీజీపీ గారు ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఒక 10 రోజుల వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. దానిలో డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేది మెయిన్ ఎజెండా తోటి ఈ ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. డిఫెన్సివ్ డ్రైవింగ్ అని అంటే మనం బండి కానీ ఏదైనా వెహికల్ నడిపేటప్పుడు పరిసరాలను గమనించుకుంటూ మనం నడపాలనే ఉద్దేశంతో ఆ డిఫెన్సివ్ డ్రైవింగ్ కాన్సెప్ట్ తోటి ఈ ప్రోగ్రామ్ని అందరికీ కూడా చేరవేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. మీరు కూడా అందులో భాగస్వాములు కావాలని చెప్పేసి మా యొక్క కోరిక. అదేవిధంగా ఈ చైనా మాంజా ఒకటి కూడా మీరు అది వాడద్దని చెప్పేసి ఎవరైతే అమ్మకందారులు ఉన్నారో కిరాణా షాప్ యజమానులు కానీ వర్తకులు కానీ వారు వాటిని అమ్మకుండా ఉండాలని మేము కోరడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా అతిక్రమించినట్టయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మా పోలీసు వారి హెచ్చరికగా మీకు ఈ విధంగా చెప్పారు.